ఫ్రెండ్స్, ఇవాల్టి రెసిపీ వచ్చేసి బటర్ చికెన్. అది ఎలా చేయాలో చూద్దామా? ముందుగా ఒక బౌల్లో చికెన్ తీసుకొని దాంట్లో రెడ్ చిల్లీ పౌడర్, హల్దీ, సాల్ట్, కొరియాండర్ పౌడర్, గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్, లెమన్, కర్డ్ యాడ్ చేసుకొని దీన్ని కలుపుకొని ఒక 30 మినిట్స్ వరకు మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత ఒక కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకొని ఈ మ్యారినేట్ చేసిన చికెన్ పీసెస్ని మనం కొంచెం ఫ్రై చేసుకుందాం. బోత్ సైడ్స్ కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకొని వీటిని తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే మనం బటర్ యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం సాల్ట్ యాడ్ చేసుకుందాం. జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. దీంట్లో మనం టమాటా ముక్కలు యాడ్ చేసుకొని కలుపుకుందాం. మనం కాశ్మీరీ రెడ్ చిల్లీస్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం హల్దీ, కొరియాండర్ పౌడర్, జీరా పౌడర్ యాడ్ చేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని వీటిని మగ్గనిద్దాం. ఇప్పుడు మనం దీంట్లో క్యాష్యూస్ యాడ్ చేసుకొని కలుపుకుందాం. టూ మినిట్స్ మగ్గనిచ్చి ఇప్పుడు దీన్ని మనం పేస్ట్ చేసుకుందాం. ఇలా ఇప్పుడు మనం ఒక కళాయి తీసుకొని దీంట్లో బటర్ అండ్ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. దీంట్లో కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఇలా యాడ్ చేసుకోవాలి. ఆయిల్లో యాడ్ చేసుకొని ఇలా కలుపుకొని మనం పేస్ట్ చేసుకున్న ప్యూరీ ఉంది కదా, అది యాడ్ చేసుకోవాలి. ఈ ప్యూరీలో కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకుందాము. వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. 2 మినిట్స్ కుక్ చేసుకుందాం. తర్వాత ఇప్పుడు దాంట్లో మనం చికెన్ పీసెస్ ఫ్రై చేసుకున్నాం కదా, అవి యాడ్ చేసుకోవాలి. ఇలా మంచిగా కలుపుకొని దీన్ని ఒక 5 మినిట్స్ మనం కుక్ చేసుకుందాం. తర్వాత ఇప్పుడు మనం దీంట్లో ఫ్రెష్ క్రీమ్ అనేది యాడ్ చేసుకుందాం. ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో కసూరి మెంతి యాడ్ చేసుకొని కలుపుకుందాం. అయిపోయినట్టే అండి మనం బటర్ చికెన్. చాలా టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.